రామచంద్రరావు మాట్లాడితే నవ్వుకుంటారయ్యా. బీజేపీలు మాట్లాడతారు అవే ఈ పేదోళ్ళ గురించి. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదోళ్ళని చంపేదే బీజేపీ వాళ్ళు. ఈ దేశంలో బీజేపీ వాళ్ళు పేదోళ్ళని లేకుండా చేయడమే వాళ్ళ లక్ష్యము, అట్టడుగు వర్గాలు లేకుండా చేయడమే వాళ్ళకి లక్ష్యము. ఎస్టీల మీద, ఎస్సీల మీద, దళితుల మీద, అణగారిన కులాల మీద విషం కక్కుతున్నది బీజేపీ దేశవ్యాప్తంగా. గాళ్ళు కూడా ఈ మా గురించి మా దళితుల గురించి, మా ఎస్టీల గురించి, మా అణగారిన కులాల గురించి మాట్లాడతారావే, సిగ్గుపడతారు. ఎట్లా రామచంద్రరావు గారు ఈ దేశవ్యాప్తంగా ఎంతమంది వేల మందిని చంపేస్తున్నారు మీరు. ఎక్కడ కూడా మాట్లాడితే బీజేపీ మీద మాట్లాడితే, ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడితే ప్రతి ఒక్కరిని మీరే చంపుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు, మీరు నీతులు చెప్తున్నారా? దేశవ్యాప్తంగా తెలుసు. బీజేపీలకు మాట్లాడే అర్హత కూడా లేదు, అది మాట్లాడకూడదు. ఎందుకంటే దేశంలో ఎవరైనా ప్రధాన శత్రువులు ఉన్నారు అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ఏ. ఈ దళితులకు, గిరిజనులకు, అణగారిన కులాలకు ప్రధాన శత్రువు బీజేపీ, ఆర్ఎస్ఎస్ఏ. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని మొదటి నుండి కూడా వీళ్ళనే విషయం కక్కుతున్నారు ఆర్ఎస్ఎస్, బీజేపీ అనేది. కాబట్టి వాళ్ళు నీతులు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు కూడా లేరు అని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పరిపాలనలో లాండ్ ఆర్డర్ గతి తప్పిందని, అంటే ఉదాహరణకు కర్ల రాజేష్ మృతికి ఇంతవరకు న్యాయం జరగలేదని మందకృష్ణ మాదిగ ఆరోపిస్తున్నారు. ఇంటిను దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా తగిన న్యాయం జరుగుతుంది. వాస్తవాలు బయటకు వచ్చినాక ఎవరి మీద కూడా తగు చర్య తీసుకుంటారు. 100కు 100%. మా ముఖ్యమంత్రి గారు బీసీల కోసమే పనిచేస్తున్నాడు, ఎస్సీల కోసం పనిచేస్తున్నాడు, ఎస్టీల కోసం పనిచేస్తున్నాడు. ఇయర్లో ప్రతి స్కీమ్ కూడా ఈ 100కి 80% ప్రజల కోసం 24 గంటలలో 16 గంటలు పనిచేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాస్తవాలు బయటికి రావాలి. ఇయర్లో ఏ గవర్నమెంట్లు ఉన్నా ఇట్లా చిన్న అక్కడ జరుగుతాయి, చిన్న జరుగుతాయి. కానీ ఇది ప్రజల కోసం, ప్రజాస్వామ్యం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం. మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలందరికీ న్యాయం జరిగిన లక్ష్యంతో పోతున్నాడు. అందుకోసం ఈ రాష్ట్రం మొత్తం 10 ఏళ్ళలో ఎక్కడన్నా ధర్నాలు, రస్తరోకులు జరిగినాయా? జరిగితే ఉక్కుపాదం మోపిడి కేసీఆర్. ఎక్కడన్నా ధర్నాలు జరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించిండు. ఎక్కడన్నా మీటింగ్లు పెడితే కేసులు పెట్టి జైలుకు పంపించిండు. ఎక్కడన్నా నిరసన తెలిపితే కేసులు పెట్టి జైలుకు పంపించిండు. తెలంగాణ ఉద్యమకారులను కూడా అణిసివేసిండు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించిండు. అంత దుర్మార్గమైన పరిపాలన 10 ఏళ్ళు జరిగింది. మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మొత్తం ప్రజలందరికీ స్వేచ్ఛ ఇచ్చిండు, అడిగి హక్కు ఇచ్చిండు. ధర్నాలు చేసుకోండి, రస్తారోకలు చేసుకోండి, నిరసనలు తెలపండి, ప్రశ్నించండి. ఏదైనా లోపాలు ఉంటే మా ప్రభుత్వాన్ని మళ్ళీ సరి చేసుకొని నడిపిస్తాం. నేను కూడా మీరేమన్నా అక్కడ ఏమైనా తప్పులు జరిగితే చెప్పండి ప్రజలకు. ఆ ప్రజలకు ఆ స్వేచ్ఛ ఇచ్చిండు. మీరు చెప్తే మేము చేస్తాం.